మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నల్గొండ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యా వారోత్సవాలు 2026లో భాగంగా 5వ రోజు కార్యక్రమంగా మే 15వ తేదీన ఆర్ట్స్ బ్లాక్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎవ్రీవన్ అనే అంశంపై విశిష్ట ఉపన్యాసం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుసేన్ ముఖ్య అతిథిగా, రిజిస్టర్ ప్రొఫెసర్ కె అంజిరెడ్డి గౌరవ అతిథిగా హాజరయ్యారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నల్గొండ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యా వారోత్సవాలు 2026లో భాగంగా 5వ రోజు కార్యక్రమంగా మే 15వ తేదీన ఆర్ట్స్ బ్లాక్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎవ్రీవన్ అనే అంశంపై విశిష్ట ఉపన్యాసం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుసేన్ ముఖ్య అతిథిగా, రిజిస్టర్ ప్రొఫెసర్ కె అంజిరెడ్డి గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఇన్ఫోసిస్ హైదరాబాద్కు చెందిన ఏఐ నిపుణులు డాక్టర్ కళ్యాణ్ సర్వేపల్లి ముఖ్య వక్తగా పాల్గొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ మరియు విద్యా రంగంలో ఏఐ వినియోగంపై అందరికీ అర్థమయ్యే సరళమైన శైలిలో విశదీకరించారు. యూసీఈటీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఆర్ రేఖ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విద్యలో ఏఐ సాంకేతిక విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని ఆమె పేర్కొన్నారు. అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై ప్రశాంతి సమన్వయంతో కార్యక్రమం శ్రద్ధగా, వ్యవస్థబద్ధంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో యూసీఈటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ కె హరీష్ కుమార్, డాక్టర్ బి జయంతి, డాక్టర్ డి సంధ్యారాణి, డాక్టర్ సిహెచ్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎంజియు కాన్స్టిట్యూమెంట్ కళాశాలల అధ్యాపకులు, నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల లెక్చరర్లు, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అకాడమిక్ ఆడిట్ సెల్ సహకారంతో యూసీఈటీ, ఎంజియు ఈ విశిష్ట ఉపన్యాస కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.